కామ్రేడ్ ఓంకార్ కలలను సాకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర కమిటీ సభ్యులు అశోక్ అన్నారు. పొలిట్ బ్యూరో సమావేశాలు, కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్, వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. వామపక్షాలను ఏకతాటిపై తేవడానికి ఈ సమావేశాలు దోహదపడతాయన్నారు. ప్రజా సమస్యలను పై ఆందోళనలు, రాస్తారోకాలు చేస్తామన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు తీసుకొస్తున్న రైతాంగ వ్యతిరేక చట్టాలపై పోరాటం చేస్తామన్నారు. అధికారాలు, యంత్రాంగం మొత్తం ఒక వ్యవస్థ అన్నది భారతదేశ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. దీన్ని వ్యతిరేకించే శక్తులు పరిమితంగా ఉంటారు. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు కొన్ని ఉంటాయి. వాళ్ళ యొక్క దాన్ని కూడా వాళ్ళ చట్ట పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ తీవ్రవాదులకు పార్టీదానికి ఎంతైతే మనం వెసులుబాటు కల్పించినట్టుగా దానికి సీజ్ ఫైర్ ఎట్టించడం ఇప్పుడు కూడా ఈ జరిగే దమనకాండను ఉంచాలి. దీని వెనుక ఆయన కుట్రలను కూడా ఈ యొక్క ఖనిజ సంపదను కానీ ఉన్నది కూడా మొత్తం కూడా పెట్టుబడిదారులకు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అట్లాగే భారతదేశంలో కమిషన్ ఐక్యం చేయాలి అని ఓంకార్ గారు అయితే కలగన్నారో వారి యొక్క ఆశయంలో ఇవాళ ఎన్సీపీ కొనసాగిస్తూ మేము ఆర్ఎంపీఐ అంటే రివల్యూషన్ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తోటి దాదాపు ఏకం కావడానికి చాలా వరకు ప్రయాణం సాగింది. దాంట్లో భాగంగానే ఇవాళ జాయింట్గా పొలిట్ బ్యూరో సమావేశాలు, జాయింట్గా కేంద్ర సమావేశాలు ఏక డాక్యుమెంట్ తోటి ఒకే డాక్యుమెంట్ తోటి చేసుకొని కార్యక్రమాలు, తీర్మానాలు చేసుకొని ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదే భాగంగా ఎన్సీపీలో కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో ఉన్న భిన్నాభిప్రాయాలు వాటన్నిటి కూడా వారికి కరెక్ట్ కాదని చెప్పేసి చొరవ తీసుకొని మే 2-3 తారీఖు లోపల రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో సమావేశం జరిగి అవన్నీ కూడా సమీక్షించుకున్నప్పుడు అవి చాలా పరిష్కారం జరిగి దాంతో ఏంటంటే ఏకం కావాలని ఇవాళ ఇరువులు అంటే కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు, అట్లాగే మధ్యకాల ఓంకార్ గారు, అట్లాగే కామ్రేడ్ కిరణ్జీత్ గారు, కామ్రేడ్ మహేందర్ గారు, కామ్రేడ్ శాస్త్రి గారు, అటు నుంచి కామ్రేడ్ గోపికిషన్ గారు, అట్లాగే